ఆడలేనమ్మ మధ్యల దరువు అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందన్నారు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్. బీసీలకి రిజర్వేషన్ ఆహ్వానిస్తాం, కానీ బీసీలతో ముస్లింలను కలిపితే ఊరుకోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో లేదో కాంగ్రెస్ నాయకులే చెప్పాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటేనే రేవంత్ రెడ్డి సేఫ్ అని, శత్రువును తాంబూలం ఇచ్చి కొనుక్కోవద్దంటున్న మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి పన్నుల శాతం ఎంత, కేంద్రం నుంచి మనకు వచ్చినటువంటి నిధుల శాతం ఎంత, చర్చకు సిద్ధమా అంటే చూడ ఒక సవాల్ విసిరాడు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్. సార్ చెప్పండి, మీకు ఒక సవాల్ విసిరారు, కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయి, మనం కట్టిన పన్నులు ఎంత, చర్చకు బహిరంగంగా సవాల్ విసిరారు, ఎలా చూస్తుంది? ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఆడలేనమ్మా మధ్యలో ధర అన్నట్టు పాలన, ప్రభుత్వ పథకాల అమలు ఇవన్నీ చేతగాక ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే మీకు అందరికి మొదలే చెప్పాను కదమ్మా ఇందాక ప్రెస్ మీట్ లో. రేవంత్ రెడ్డి గారు 5 డీలు: డైవర్షన్, డిమాలిషన్, డిస్ట్రక్షన్, ఢిల్లీ బ్లేమ్ గేమ్ అండ్ డిగ్రేడేషన్. వారి పరిపాలన అంతా ఇది ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులే తిట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తిడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మేకపోతు గాంభీర్యం అంటారు కదా, తెలుగు సామెత ఉంది. ఈ మేకపోతు గాంభీర్యం డైవర్షన్ సంబంధించి కాదు, అందులో పసలేదు గిస అంతకంటే లేదు. మోదీ సహకరిస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధికి, కానీ బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ కాదు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరైనా అడ్డుకుంటున్నారంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు. వారికి సబ్జెక్టు ఒక ప్రతిపక్ష నాయుడిగా షైన్ అయ్యాడు, ఓ సీఎంగా ఫెయిల్ అయినాడు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎప్పుడైనా కూడా రాష్ట్రానికి నిధులు రావాలంటే సామధాన భేద దండోపాయాలతో వస్తుంది. నేను ఎంపీగా, బీఆర్ఎస్ ఎంపీగా ఉండి కేంద్రం నుంచి మా కేంద్రంతో పొత్తు లేకుండా ఎయిమ్స్ తెచ్చిన, మరే ఈ చేతగాని కాంగ్రెస్ 65 సంవత్సరాలు పాలించి మన రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ కూడా ఇవ్వలే. అదే మరి భువనగిరి పార్లమెంట్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు నేను ఎంపీగా ఉన్నంత వరకు కేంద్రీయ విద్యాలయం లేదు. జాతీయ రహదారులు ఎక్కువ లేకుండే. నేర్పుతో ఉంటే వస్తాయి, సొల్లు కబుర్లు రాతే చెప్తే రావు. ఇది ఏంటంటే వాళ్ళకు పరిపాలన అనుభవం లేక చిల్లర మాటలతోని తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చిరో, 2 కేంద్ర మంత్రులు అయినప్పటికీ రాష్ట్రానికి ఏం తెచ్చిరో వాళ్ళు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. మెట్రో తెచ్చినట్టున్నా ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలి అంటున్నారు. మూసీకి నిధులు తెస్తే నేను ఆయనకు సన్మానం చేస్తా అంటున్నాడు. ఇక ఎట్లా ఉందంటే, నేను శోభనం చేస్తా, నేను పెళ్లి చేసుకుంటా, నేను పిల్లలు కంటా, మీరు మాత్రం పోషించాలన్నట్టు ఉంది. మూసి ఏమన్నా బీజేపీ ప్రాజెక్టా? నీ 4th సిటీ, నీ కళలో వచ్చింది 4th సిటీ. అసలు నీ మేనిఫెస్టో ఏంద్రపై నువ్వు ఇది ఏం అమలు చేస్తున్నావు అడిగితే, నీ మోనిసి నేను అంతర్జాతీయ స్పేస్ ఎక్స్ ఇక్కడ పెట్టుకుంటాను, లేకుంటే నేను ఆర్టిఫిషియల్ సిటీ నిర్మాణం చేస్తాను. ఎట్లా ఉందంటే తినడానికి మెతకలేదు కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్లు ముఖ్యమంత్రి గారి వాదన ఉంది. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని 18 గంటలు నిద్ర లేకుండా పనిచేస్తూ, ఒక రోజు లీవ్ తీసుకోకుండా పనిచేస్తుంటే, ఒకవైపు పాలన, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు, నాకు పేరు వస్తుంటే అంటున్నారు. అది కాంగ్రెస్ నాయకులు అదవను. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వార్తలు, అందులో వచ్చేటువంటి రెస్పాన్స్ చూడమని సరిపోతుంది, నేను చెప్పనక్కర్లే. అంటే రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, ముఖ్యంగా బీసీ కులగణన అంశము అక్కడ లేవనెత్తుతారు, మీరు సపోర్ట్ చేస్తారా? ఎలా ఉంది? ఒకటండి, చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ పెంచాల్సిందే, అది మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. కానీ బీసీల పేరుతో బీసీల కుట్ర చేసి బీసీలకు చెందే హక్కులు ఇతర వర్గాలకు చేస్తే ఖచ్చితంగా బీజేపీ దాన్ని అపోజ్ చేస్తుంది. పర్సనల్ కూడా మేము అపోజ్ చేస్తాం. బీసీలను మోసం చేసినటువంటి ఏ రాజకీయ పార్టీ బతికి కట్టలేదు. గతంలో ఒక అగ్రగామి పార్టీగా ఎలిగినటువంటి కాంగ్రెస్ పతనం కావడానికి కూడా బీసీలను మోసం చేసింది, చేపట్టే అది కట్టింది. ఇది రేపు కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది.
ఇది పథకాలు హామీ చేయకుండా మధ్యలో ఆడలేక దరువు ఓడినట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అని చెప్పేసి బుర్ర నరసయ్య గారు చెప్తున్నారు. శత్రువులను తాంబూలాలు ఇచ్చి స్వీకరించుకోవడం అది రేవంత్ రెడ్డికే తెలియాలి అని కూడా వాళ్ళు ఒక ఆరోపణ చేసిన సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో భవిత. గోదావరి ఖని లక్ష్మీ